ఏమైంది స్వామి? రానున్న రోజులు మరింత క్లిష్టతరంగా మారబోతున్నాయి. కీడు జరగబోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏమిటి స్వామి మీరనేది? అవును రాము, చెడు ప్రభావం వల్ల అంజలి కుటుంబంలో అందరికీ మనశ్శాంతి లోపిస్తుంది. అయితే వెంటనే ఈ విషయం వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు కదా స్వామి? లేదు రాము, రానున్నది పాక్షిక సూర్యగ్రహణం. దాని ప్రభావం వలన ఒక్కోసారి మన అంచనాలు కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. దానివల్లే అంజనంలో కనిపిస్తున్న సంకేతాలను కూడా స్పష్టంగా నమ్మలేకపోతున్నాను. గ్రహణం రోజు ఇలా కూడా జరిగే అవకాశం ఉందా స్వామి? గ్రహణం సంభవించిన ఘడియల్లో దుష్టశక్తుల ప్రభావం పెరిగిపోతుంది. ఆ సమయంలో దైవశక్తి ఏదీ పనిచెయ్యదు. ఓహో, మనల్ని కూడా ప్రమాదంలోకి నెట్టివేసే అవకాశాలున్నాయి. ఇదంతా జరగచ్చు, జరగకపోవచ్చు. అందుకే ఇప్పుడు ఈ విషయం అంజలికి చెప్పి తనని కంగారు పెట్టడం నాకు ఇష్టం లేదు. స్వామి, అక్కడే ఆగిపోయావే ధర్మ, రా వచ్చి కూర్చో. ఏమైంది ధర్మ? నీ మొహంలో కంగారు కనిపిస్తోంది. ఏమైంది? నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు స్వామి. పర్వాలేదు, సంకోచించకుండా విషయం ఏమిటో చెప్పు. ఒక చిన్న అనుమానంతో మీ దగ్గరకు వచ్చాను స్వామి. అది నిజం కాదని తెలుసు, కానీ మిమ్మల్ని ఒకసారి అడిగితే మంచిదని అనిపించొచ్చాను. ఈ మధ్య రోడ్డు మీద పిచ్చిది కనిపించింది స్వామి. మీకు తెలిసే ఉంటుంది స్వామి, గీత జీవితంలో జరిగిన ప్రతి మంచి చెడు సంఘటనలో ఆ పిచ్చిదుంది. ఇది కావాలా, ఇది కావాలా? రెండు ఒకటే, ఒకే రూపాలు, రెండిట్లో ఒకటే ఉంటుంది. అంజలి, ఇదిగో తీసుకో. తెలిసి చేసిందో తెలియక చేసిందో కానీ అప్పట్లో గీతకి బాగా సాయం చేసింది. కానీ ఇప్పుడు సడన్గా వచ్చి గీత బయటకొచ్చేసింది అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ నవ్వుతుంది స్వామి. మనం గీతని సమాధిలో బంధించిన విషయం ఆ పిచ్చిదానికి తెలీదు, కానీ ఇప్పుడు సమాధిలోంచి గీత బయటకొచ్చిందని ఎలా చెప్పింది? ఆ పిచ్చిదాని మాటలు నిజం అవునో కాదో గాని చిన్న అనుమానంతోటే మీ దగ్గరకు వచ్చాను స్వామీజీ. ఇదే అనుమానం నన్ను కూడా వేధిస్తోంది ధర్మ. పైకి అంతా ప్రశాంతంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నా ఏదో సవ్యంగా లేదని మనసు హెచ్చరిస్తోంది. గీత సమాధిలోనే ఉందా, లేక నువ్వు చెప్పినట్టుగా బయటకు వచ్చిందా అని తెలుసుకోవడానికి నా శక్తి సరిపోవటం లేదు ధర్మ.
స్వామి, మీరు సర్వశక్తి సంపన్నులు. మీరు కూడా కనుక్కోలేకపోతున్నారంటే ఇక మేమేం చేయగలం స్వామి? అధైర్యపడకు ధర్మ. ఈ సందేహ నివృత్తి కోసమే మా గురుదేవులు మార్తాండ స్వామి వారిని కలవడానికి శివపురం వెడుతున్నాను. అక్కడికి వెళ్లి వారిని సంప్రదించి జరిగినది తెలుసుకొని జరగబోయే ఆపత్తును నివారించే మార్గాన్ని కనుక్కొని వస్తాను. రామం, స్వామి, ప్రయాణానికి సిద్ధం చెయ్యి. సిరి, సిరి, పాఠశాలకు వెళ్ళటకు సమయం మించిపోవచ్చున్నది. నీవింకను పాఠశాల వస్త్రములు ధరించలేదేమి? సిరి, ఏమైనది సిరి? ఎందుకంత నీరసంగా ఉన్నావు? సిరి, అయ్యో, మిక్కిలి జ్వరముగా ఉన్నదే. సాకి, రాత్రి వదిన గారు ఇచ్చిన ఔషధం పాపకు వేసినావా? వేశానమ్మా. టాబ్లెట్లతో పాటు టానిక్ కూడా తాగించాను. పైగా రాత్రి పాప పాలు తాగాకే ఇక్కడి నుంచి వెళ్ళానమ్మా. ఏం వేసినావో ఏమో, జ్వరం ఎక్కువైనది. సిరి, ఇంత జ్వరం ఉంచుకొని పాఠశాలకి ఏం వెళ్తావు? వద్దులే, నువ్వెక్కడ పడుకో, సరేనా? రా పడుకో. నెమ్మదిగా నెమ్మదిగా. సాకి, జ్వరము లెక్కించే పరికరం ఎక్కడున్నది? ఇక్కడే ఉందమ్మా, ఇప్పుడే తెస్తానుండండి. ఇదిగోండమ్మా. సిరి, నోరు తెరవమ్మా. మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను. ఏంటో చెప్పుము. ఈ మధ్య పాపకి మరీ ఎక్కువ జ్వరం వస్తుందమ్మా. ఎన్ని టాబ్లెట్లు వేసినా, ఎన్ని టానిక్లు తాగించినా తగ్గట్లేదు. నాకెందుకో అనుమానంగా ఉందమ్మా. లేనిపోని అనుమానాలు పెంచుకొని నా కంగారు పెంచుకో. గతంలో సంభవించిన సంఘటనలకే సిరి ఇంకా భయపడుచున్నది. దానివల్లనే తరచుగా జ్వరం వచ్చుచున్నది, అంతే. నేను వెళ్ళి వదిన గారిని తీసుకొచ్చేదను. నీవిచ్చుటనే ఉండి 40 గడియాల తర్వాత సిరి నోట్లో ఉన్న ఆ పరికరమును తీసి ఎంత సూచించినో చెప్పుము. అలాగేనమ్మా. సిరి, వదినా, వదినా, వదినా. ఏంటి పూజ? పాపకు జ్వరం ఎక్కువగా ఉన్నది వదినా, ఒకసారి వచ్చి చూడుము. ఊరుకో పూజ, ఇన్ని రోజుల తర్వాత కూడా జ్వరం ఏంటి? అది కావాలనే స్కూల్కి వెళ్ళకూడదని నటిస్తోంది. 2 డేస్ స్కూల్కి పంపిస్తే అన్నీ అవే సర్దుకుంటాయిలే. లేదు వదినా, సిరికి నిజంగానే జ్వరం వచ్చినది. నేను ఇప్పుడు చూసొచ్చిదిని, ఒళ్ళు కాలిపోచున్నది. పూజ, నేను డాక్టర్ని, పైగా సిరి కన్న తల్లిని. నాకు తెలుసా, నీకు తెలుసా? అదేంటమ్మా, పాపకు జ్వరంగా ఉందని పూజ అంతలా చెప్తుంటే నువ్వు స్కూల్కి వెళ్ళాలని అంతగా పట్టుపడుతున్నావు? పాప 2 రోజులు స్కూల్కి వెళ్ళకపోతే వచ్చిన నష్టమేంటి?
పాప బాగోగుల గురించి నాకంటే మీకు బాగా తెలుసా అత్తయ్య? ఇక్కడ సమస్య నాకు తెలుసా, నాకంటే బాగా నీకు తెలుసా అని కాదమ్మా. చిన్నపిల్లకి జ్వరంగా ఉందంటే కన్న తల్లివి నీకు బాధ అనిపించట్లేదు? మనకి బాధ కలిగిందని తన జీవితాన్ని నాశనం చేయలేం కదత్తయ్య. అదేంటమ్మా అలా అంటావు? 2 రోజులు స్కూల్ మానేసినంత మాత్రాన జీవితాలు నాశనం అవుతాయా? అవును మావయ్య, ఈ రోజు జ్వరం అంటోంది, రేపు కడుపు నొప్పి అంటుంది, ఎల్లుండి పంటి నొప్పి అంటుంది. అది బాధపడుతుందని మీరంతా బాధపడతారని నేను. ఇలా దాన్ని స్కూల్కి పంపించడం మానేస్తే ఇక దాని జీవితం ఇంట్లో అంట్లు తోముకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు. అరే అర్జున్, నువ్వన్నా చెప్పరా నీ భార్యకి? ఏమైందమ్మా? పాపకు జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంటే నీ భార్య ఏమో స్కూల్కి పంపిస్తానంటుందిరా. ఎందుకు అంజలి? అది కాదండి, 15 డేస్ నుండి సిరి స్కూల్కి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటుంది, అందుకే డల్గా ఉంది. స్కూల్కి వెళ్తేనన్నా కాస్త ఫ్రెష్ ఎయిర్ తగులుతుందని. నువ్వన్నది కరెక్టే, కానీ రిస్క్ ఎందుకు? జ్వరం మొత్తం తగ్గిన తర్వాతే స్కూల్కి పంపిద్దాం. మీరేమో ఆఫీస్కి వెళ్తారు, నేను హాస్పిటల్కి వెళ్తాను. మరి పాపనెవరు చూసుకుంటారు? అదేంటమ్మా, ఇంట్లో ఇంతమంది ఉన్నాం, పాపను చూసుకోలేమా? అసలు నేను ఇక్కడికి వచ్చిందే నా మనవరాలు బాగోగులు చూసుకుంటూ దాంతో చక్కగా ఆడుకుందామని వచ్చా. అలాంటిది పాపనెవరు చూసుకుంటారంటావేంటమ్మా? అవసరం లేదు, నా కూతుర్ని నేను చూసుకోగలను. పాప మా దగ్గర ఉండడం నీకిష్టం లేదా అంజలి? అలా అని నేను అనలేదు కదా మావయ్య, మీకెందుకు శ్రమ అని అంటున్నాను. సిరి నేను హాస్పిటల్కి తీసుకెళ్తానులేండి. హాస్పిటల్కే తీసుకెళ్లాలనుకుంటే దాని బదులు స్కూల్కే పంపించొచ్చు కదమ్మా. బయట తిరిగితే జ్వరం వస్తుంది, ఇంట్లో ఉంటే మేం చూసుకుంటామంటున్నాంగా. నేను పాపని చేపల మార్కెట్కి తీసుకెళ్ళట్లేదు అత్తయ్య, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. ఒకవేళ మీరన్నట్టు జ్వరం ఎక్కువైతే హాస్పిటల్ కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకోగలను. మీ దగ్గర కంటే పాప నా దగ్గర ఉంటేనే సేఫ్. ఏమండి, మన కోడల ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఏం మారింది? నాకేం అనిపించట్లేదే. లేదండి, చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు నేను కావాలని తిట్టినా భరించేది, ఏం చేసినా మౌనంగా ఉండేది, కనీసం నోట్లోంచి మాట కూడా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు నేను మంచి చెప్దామనుకున్నా రివర్స్ గా మాట్లాడుతుంది, కావాలని నన్ను బాధ పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు నేనేం బాధ పెట్టింది? పాప మన దగ్గర కంటే తన దగ్గరే సేఫ్ అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? పిల్లల్ని మనం చూసుకోవడం చేతగదనేగా. సరే, నిజంగానే నాకు చూసుకోవడం చేతగాదంటే నేను 3 పిల్లల్ని ఎలా కన్నాను, ఎలా పెంచగలిగాను మీరే చెప్పండి. నువ్వు చెప్పింది నిజమే కాంతం, కానీ ఓసారి కోడల వైపు నుంచి కూడా ఆలోచించు. పాప మన దగ్గరుంటే సేఫ్గా ఉండదు అని అనలేదు, హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకా సేఫ్గా ఉంటుంది అని అంది. అంతేగాని నేనేదో బాధపట్టాలని కాదు. చూడు, నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకు. పద, టిఫిన్ చేద్దాం పద. అంతేనంటారా? అంతే, పద. దా. ఓం నమ శివాయ. తూర్పుకు ఐమూల దశలో నడవాలి.
ఓం నమ శివాయ. గీతా! ఏ స్వామి, బాగానే గుర్తుపట్టావే. నీ ప్రియమైన శత్రువు గీతనే. మనం కలిసి 5 సంవత్సరాలు గడిచిపోయినా నన్ను, నా మాటల్నే కాదు, నా నవ్వులు కూడా గుర్తు పెట్టుకున్నావంటే నేనంటే ఇంకా భయం పోలేదు. కొని సరిపోదు, నీలో ఇంకో భయాన్ని చూడాలి. అందుకే సమాధిని బొద్దలు కొట్టుకొని బయటకు వచ్చేసాను. ఏంటి స్వామి అలా ఆశ్చర్యపోతున్నారు? ఓహో, సమాధి నుండి నేను బయటకు ఎందుకు వచ్చానా అని ఆలోచిస్తున్నారా? శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు కదా, అందుకే వచ్చాను. ఈసారి మాత్రం పని పూర్తి చేసుకునే వెళ్తాను. లేదు, ఇది నిజం కాదు, నా భ్రమ. లేదు, నువ్వు ఆ సమాధి నుంచి బయటికి రావటం అసాధ్యం. సర్వశక్తి సంపన్నులైన మీరు నిజమేదో భ్రమేదో గుర్తించలేకపోతున్నారు ఏంటి? వయసు మీద పడిందా లేక శక్తులు నశించాయా? చాలించు నీ వ్యర్థ ప్రాలాపన. నీ మాయలు నా దగ్గర కాదు. నువ్వేంటో నీ శక్తి ఏంటో నాకు తెలుసు స్వామి. తెలిసి కూడా నిన్ను తక్కువ అంచనా ఎలా వేస్తాను? అందుకే సమాధి నుండి బయటకు రాగానే నా వేట నీతోనే మొదలు పెట్టాను. నీ దగ్గరకే వచ్చాను. అలా అని ఇప్పుడే మిమ్మల్ని అంతం చేశాననుకోండి, పాపం. అంజలి కుటుంబాన్ని నా నుంచి కాపాడడం కోసం ఎంతో కష్టపడ్డారు, అలసిపోయారు. ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. చక్కగా విశ్రాంతి తీసుకుంటూ నేను అంజలి కుటుంబానికి పెట్టే నరకాన్ని కల్లారా చూడండి. ముఖ్యంగా వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఉన్న పాపకి నరకం చూపిస్తా.